ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యారు వేణుస్వామి. ముఖ్యంగా ఆయన వద్ద పలువురు హీరోయిన్స్, హీరోలు, నటులు చాలా మంది పూజలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఇటీవల రష్మిక మందన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తనతో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పుకొచ్చాడు. అంతేకాదు, రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ గురించి బయటపెట్టాడు వేణుస్వామి. మరి ఆ వివరాల్లోకి వెళితే, ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి కామెంట్స్ ఈ మధ్య వైరల్ గా మారుతున్నాయి. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఆయన పాపులారిటీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంత పెళ్లి చేసుకునేటప్పుడు వారు విడిపోతారంటూ కామెంట్స్ చేసి, కొన్నాళ్లకు సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోవటంతో తాను అప్పుడే చెప్పానంటూ ఆ వీడియో బయటకు రావటంతో ఆయన మరింత పాపులర్ అయ్యారు. అలా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వేణుస్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తారనే విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వేణుస్వామి చాలా మంది సెలబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు చాలా వరకు నిజం కావటంతో ఆయన్ని నమ్ముతూ వచ్చారు. ఇక వేణుస్వామి చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు వేణుస్వామి చెప్పే జాతకాలు బెడిసి కొట్టడం, ఆయన ట్రోలింగ్కి గురి కావటం కూడా అవుతూ ఉంటాయి. బాహుబలి తర్వాత ప్రభాస్కి ఇక కెరీర్ ఉండదని గతంలో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఈ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిని ఓ ఆట ఆడుకున్నారు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ 4 సినిమాలు చేస్తే 3 సినిమాలు డిజాస్టర్ అయ్యాయంటూ వేణుస్వామి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆ విషయం పక్కన పెడితే, తాజాగా వేణుస్వామి రష్మిక మందన, విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ వేణుస్వామిని అడుగుతూ విజయ్, రష్మిక రిలేషన్షిప్ గురించి ప్రశ్నించింది. దానికి వేణుస్వామి, అది అందరికీ తెలిసిందే, రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు, నిజమే అంటూ బయటపెట్టాడు. అయితే వారి జాతకాలు చూశాక విడిపోతారని రష్మికకు ఈ విషయం చెప్పానంటూ చెప్పుకొచ్చాడు. నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని రష్మికకే చెప్పటం ఆమెకు నచ్చలేదు. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోకు అని సలహా ఇచ్చాను. ఆ విషయంలో నాకు, రష్మికకి గొడవలు జరగటం వల్లే విభేదాలు వచ్చాయని చెప్పుకొచ్చారు వేణుస్వామి. అప్పటి వరకు నా క్లయింట్గా ఉన్న రష్మిక ఆ గొడవతో దూరంగా ఉండిపోయిందని అన్నారు. అయినా నాకేం ఇబ్బంది లేదు అని వేణుస్వామి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.